ఇవాళ మనం బెంగళూరుకి చెందినటువంటి ఒక కొందరు వ్యక్తులు, విశ్వనాథ్ అనేటువంటి వ్యక్తి, అతనికి సంబంధించిన ఒక సంస్థ ఉంది, బయోనిక్ ఎన్వైరన్మెంట్స్ అనే ఒక సంస్థ ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ గురించి ప్రపంచమంతా చర్చిస్తుంది. ఎందుకంటే కేప్ టౌన్లో తాగటానికి ఒక్క చుక్క నీరు లేదు. మొత్తం ట్యాప్స్, నల్లాలన్నీ ఎండిపోయినాయి, బావులన్నీ ఎండిపోయినాయి. బయట నుంచి నీళ్ళు వస్తే తప్ప అక్కడ అసలు నీరు రాదు. ఒక్క చుక్క నీరు లేనటువంటి నగరంగా అది ఐడెంటిఫై చేశారు. ఇటువంటి పరిస్థితి రాబోయే నగరాల్లో మన దేశంలో బెంగళూరు ఉంది. సిటీ ఆఫ్ లేక్స్, అనేకానేక చెరువులు ఉన్న తోటలు ఉన్నటువంటి బెంగళూరు ఒక 10-15 సంవత్సరాల్లో ఒక్క చుక్క నీరు లేని మొత్తం నల్లాలన్నీ ఎండిపోయేటువంటి పరిస్థితి రాబోతోంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే బోర్వెల్ సింక్ చేశాం. బోర్వెల్ ఏం చేస్తుంది? స్ట్రా నీళ్లు తాగినట్టుగా నీళ్లు తాగేస్తుంది. కానీ బావులైనట్లయితే రీఛార్జ్ కూడా ఉంటుంది. వాన నీరు పడుతుంది, ఇంకొక రకంగా నీరు దానిలో చేరుతుంది. కాబట్టి బావులను నిర్మించి బెంగళూరుని కాపాడాలని చెప్పేసి ఈ సంస్థ బయోనిక్స్ ఎన్వైరన్మెంట్ అనేటువంటి ఈ సంస్థ, దీని నాయకుడు విశ్వనాథ్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళు బెంగళూరులో 10 లక్షల బావులు తవ్వేటటువంటి ప్రణాళికను చేపట్టారు. ఇప్పటికీ వాళ్ళు దాదాపు ఒక 20,000 వరకు బావుల్ని తవ్వారు. ఇంకున్నారు దాదాపు 10 లక్షల బావుల్ని తవ్వాలన్నటువంటి లక్ష్యంతో, వాటర్ రీఛార్జ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జరగాలన్నటువంటి లక్ష్యంతో వాళ్ళు బావుల్ని తవ్వుతున్నారు. ఇక్కడ మనకు అటువంటి ఒక బావి యొక్క చిత్రం కూడా మన స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఈ పెద్ద ప్రయత్నం ఇది గనక జరిగినట్లయితే బెంగళూరులోని గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జరుగుతుంది. బెంగళూరు ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్. మళ్ళీ అక్కడ వాటర్ రీఛార్జ్ జరిగినట్లయితే బెంగళూరు యొక్క వాతావరణాన్ని కూడా మనము కాపాడటానికి వీలవుతుంది. ఈ సంస్థకి అధిపతి విశ్వనాథ్, ఆయన చేస్తున్నటువంటి కృషి ఆయనను సామాన్యుడి నుంచి అసామాన్యుడు చేసింది. రైట్ సార్, వివిధ అంశాలపై మీ విశ్లేషణ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది వాల్టీ క్లియర్ కట్ విత్ రాక. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.